ఖలిస్తానీలు ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు అసలైనటువంటి అంశం ఎదురవుతోంది. ఓ పక్కన అంటే ప్రతిఘటించడం ఇది అంతా ఒక ఎత్తు, వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం. కానీ ఖలిస్తానీ ఉద్యమం చేసేటటువంటి వాళ్ళు భారతదేశపు సిక్కుల గురించి తెలుసుకోవాలి. షహీద్ ఉద్దమ్ సింగ్, పంజాబ్లో జన్మించినటువంటి ఉద్దమ్ సింగ్ భారత స్వతంత్ర సమరయోధుడు. భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవ్తో పాటు ఉద్దమ్ సింగ్ 20వ శతాబ్దపు మొదటి స్వతంత్ర సేనాని, అందులో కీలకమైనటువంటి పాత్ర పోషించినవాడు. జలియన్ వాలాబాగ్ ఘటనలో తనను రక్షించడానికి తనను దత్తత తీసుకుని పెంచిన తల్లి బుల్లెట్లకు బలైపోయినటువంటి పరిస్థితి. ఈ సంఘటన తర్వాత భగత్ సింగ్ని అనుసరిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. ఒకానొక సందర్భంలో తన దగ్గర 25 లైసెన్స్ లేని గన్నులు ఉండటం కారణంగా 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. తర్వాత లండన్ చేరుకుని అక్కడ ఇంజనీర్గా పనిచేస్తూ జనరల్ డయ్యర్ని చంపే పథకం రచిస్తూ ఉన్నాడు. 1940 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ సంఘటనకు ప్రతీకారంగా ఉద్దమ్ సింగ్ లండన్ కాక్స్టన్ హాల్లో మైకేల్ ఓ డయ్యర్ని కాల్చి చంపి లొంగిపోయాడు. తదుపరి కోర్టులో జరిగిన వాదనలో ఉద్దమ్ సింగ్ చెబుతూ, వేల కొలది భారతీయులను చంపిన వారిని చంపాలనే నా కోరిక ఇప్పుడు నెరవేరింది. దీనికోసం నేను 21 సంవత్సరాలు వేచి చూశాను. నేను చావుకు భయపడను, దేశం కోసం మరణించడానికి నేను సిద్ధం అని ప్రకటించినటువంటి వ్యక్తి. అలాంటి షహీద్ ఉద్దమ్ సింగ్లు లాంటి వాళ్ళ యొక్క పోరాట ఫలితం ఈ దేశం. బట్ ఇప్పుడేమో ఆ దేశాన్ని పాకిస్తానుడికి అప్పగించాలనేటువంటి మూర్ఖులు ఎదురవుతున్నటువంటి దేశంగా మారుతోంది.